అందరి గుండె సడిని పెన్ను వైఖరి వందనాలు వందనాలు అన్నా విలేకరి అందరి గుండె సడిని పెన్ను వైఖరి అక్షరాలపైనే ఆలోచన గురి అన్యాయం మెడకు అక్షరం ఊరి నిజాలే అన్నా నీకు పిరి ఎక్కడైనా నిజం ఉంటేనే తీసుకొస్తాడు మన విలేకరు అన్న గట్టి చప్పట్లు పెట్టాలి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ప్రాంతంలో ఉంటాం గట్టిగా ఇప్పుడే మనం టిఫిన్ చేసాము రామనారాయణ గారు చక్కగా టిఫిన్ ఏర్పాటు చేశారు ప్రెస్ క్లబ్ వాళ్ళు చక్కగా గట్టి చప్పట్లు పెట్టాలరా నిజాలే అన్నా నీకు పిరి వందనాలు వందనాలు అన్నా విలేకరి అందరి గుండె సడిని పెన్ను వైఖరి వందనాలు వందనాలు అన్నా విలేకరి అందరి గుండె సడిని పెన్ను వైఖరి అడవులున్న పూల కథలు రాసుకొస్తావు ఏం చేస్తావు సార్ అడవులున్న పూల కథలు వెతలు రాసుకొస్తావు అడుగడుగున పేదవాళ్ళ వెతలు రాస్తావు అడవులున్న పూల కథలు ఎన్ను రాస్తావు అడుగడుగున పేదవాళ్ళ వెతలు రాస్తావు కూలిన గుడిసెకు నువ్వు వాసం ఇస్తావు నివాసం ఉండి ఏలెకోల నీలదిస్తావు వందనాలు వందనాలు అన్నా విలేకరి అందరి గుండె సడిని పెన్ను వైఖరి అక్షరాలపైనే ఆలోచనకు అన్యాయం మెడకు నీ అక్షరం ఉరి నేను ఎట్ట వెళ్ళాలమ్మా నేను నీ మెడిలోనే ఒదిగి ఉంటాను పండు వెన్నెల పల్లె నిండా ఫ్రెండ్స్ అందరూ దయచేసి ముందుకొచ్చి కూర్చోవాలి ప్లీజ్. మన అతిథి ఫ్రెండ్స్ ఖమ్మం ప్రాణి ఆత్మీయంగా మన బాధల్ని వారికి చెప్పుకోవడం వారి ద్వారా మనకు కొంత లబ్ధి చేకూర్చడం కూడా ఇందులో ఒక భాగమే. అందులో లేదు మనం చెప్పకపోయినా అతిథులకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె గోపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఖమ్మం శాసన అలాగే మన నిత్య జీవనంలో నిత్యం అండగా ఉంటూ మన వైపు నుంచి కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా అటువైపు నుంచి మనకి పాత్రికేయ మిత్రులకు అండగా ఉంటున్న ఖమ్మం డిపిఆర్ఓ వై గారు, ఈసీ మెంబర్ ప్రసాద్ గారిని బొకే ఖమ్మం జిల్లా తెచ్చుకొని పాత్రికేయ మిత్రులకు అండగా ఉంటున్నటువంటి ఏపీడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షులు కె రామనారాయణ గారిని వేదిక మీద వింటూ పరీక్షించేందుకు ప్రయత్నిస్తూ మనకు అండగా ఉంటున్న ఏపీయూడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి కావాల్సిందిగా కోరుతున్నాం. ఏనుగు వెంకటేశ్వరరావు గారు సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో పనిచేస్తూ ప్రసాద్ గారు, వార్తా ప్రసాద్ గారు పరిష్కరిస్తూ అవసరమైన సమయంలో మనని కంట్రోల్ సీనియర్ కాలం ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడంలో దగ్గర ఈయన గారికి రామారావు గారు 20 ఏళ్లుగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ వేణుగారు కోశాధికారి ప్రెస్ క్లబ్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి దాడుల నివారణ కమిటీ ఫ్రెండ్స్ ఎంతో ఆత్మీయంగా ప్రారంభమైన సభను ఇదే విధంగా కొనసాగిస్తూ రామనారాయణ గారు ఒక్క నిమిషం మాట్లాడుతారు. సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ప్రెస్ క్లబ్ గురించి క్లుప్తంగా మన కార్యదర్శి మురళి గారు వివరించారు. నిజంగా అన్ని జిల్లాల్లో ప్రెస్ క్లబ్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఖమ్మంలో కూడా
ప్రెస్ క్లబ్ కావాలని ఒక కోరిక ఆ రోజు ఉన్నటువంటి అనుకొని ఈ విషయాన్ని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాలం నరసింహరావు గారికి, మన మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా తెలియజేయటం, మంత్రిగా ఉన్నటువంటి సంబాని చంద్రశేఖర్ గారికి తెలియజేయటం జరిగింది. సరే, సంబాని చంద్రశేఖర్ గారికి తెలియజేసినప్పటికీ నాలం నరసింహారావు గారు ప్రధానంగా మనకి మున్సిపాలిటీ ఓల్డ్ గెస్ట్ హౌస్ ఇచ్చి సహకరించారు. మీరు అందులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోండి అని అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. మనకు కావాల్సినటువంటి పరికరాలు అవన్నీ ఇచ్చారు. మనకున్నటువంటి టేబుల్స్ కానివ్వండి, తర్వాత కుర్చీలు కానివ్వండి, ఆ రోజు మైకు, మనకి రేడియో కావాలంటే 2-in-1 బోళ్ళ వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, వారు కూడా మనకి అందజేశారు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారిని మేము టీవీ అడిగితే వెంటనే టీవీ మాకు ప్రెస్ క్లబ్కి ఇచ్చారు. అదేవిధంగా మస్లెఉద్దీన్ గారిని సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ ఉండే, సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ మనకి కూలర్ ఇవ్వటం జరిగింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయటం జరిగింది. తలా ఒకటి ఫ్యాను. అక్షర దీపం నుండి లీలావతి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి కుర్చీలు అందజేయటం జరిగింది. ఈ విధంగా తలా ఒకటి, మనం ఆర్థికంగా ఎవరిని పైసా అడగలేదు, వస్తు రూపేణ కావాలన్నాం. ఆ విధంగానే అందరూ సహకరించి ఆ ప్రెస్ క్లబ్ నిర్వహణకి ఇచ్చేశారు. బ్రహ్మాండంగా చాలా కాలం పాటు ప్రెస్ క్లబ్ నడిచింది. ఆ ప్రెస్ క్లబ్లో కూడా ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రంగయ్య నాయుడు కానీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సంబాని చంద్రశేఖర్ గారు కానీ వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ క్లబ్ అంటే ఒక దగ్గరికి విలేకరులందరూ చేరి అక్కడ కొంచెం కాస్త ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆటలు పాటలు ఇతరత్ర ప్రెస్ మీట్లు ఇవి ఉంటే ఏంటంటే ఒక రిక్రియేషన్ జోన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేశాం. అదే దీన్ని మేము కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ ప్రెస్ క్లబ్ పక్కా బిల్డింగ్ కావాలనే ఉద్దేశంతో మనం పక్కా బిల్డింగ్కి ఆ తర్వాత గిరిధర్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు అడగగానే వారు ఎక్కడ స్థలం ఉందని ఎతికి ఐఎంఏ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కొద్ది స్థలాన్ని మనకి అందజేయటం. ఆ తర్వాత ఎంపీలుగా ఉన్నటువంటి డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు, ఆయన చనిపోయారు ఇటీవలే, అదేవిధంగా తమ్మినేని వీరభద్రం గారు, వీళ్ళిద్దరి నుండి 4,50,000 రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుండి మేము కేటాయించడం జరిగిందని. ఆ తర్వాత దాని కన్స్ట్రక్షన్ అవన్నీ అయిన తర్వాత ఇంకొక దురదృష్టకరమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారే మన ప్రెస్ క్లబ్ని ప్రారంభించాల్సినటువంటి ఇది ఉండే, డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఆ రోజు అనుకోకుండా బాలయోగి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో వీళ్ళంతా అటు వెళ్ళిపోవటం, ఆ కార్యక్రమాన్ని ఇంతవరకు మేము ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం కాకుండానే ప్రెస్ మీట్లు నిర్వహించడం జరిగింది. అది కొనసాగుతూ వచ్చి మధ్యకాలంలో కొంత బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మేమంతా ఈ జర్నలిస్టులో అనైక్యత ఉంది, తర్వాత ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇవన్నీ ఉండే. ఈ పరిస్థితుల్ని అధిగమించాలి, అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగాలి. ఎవరి పేపర్ వారిదైనా, ఎవరి ఛానల్ వారిదైనా, ఏ యాజమాన్యాలు ఎట్లున్నప్పటికీ మన మధ్య ఐక్యతను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరికి ఏ బేసిజాలు లేవు, అందరం కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఏమన్నా ఉంటే 1 year తర్వాత దీన్ని మనం సమీక్షించుకొని దీన్ని మంచి చెడ్డని బేరీ చేసుకొని ఏ విధంగా పోతే బాగుంటుందని ఆలోచనతో ఉన్నాం. ఆ విధంగానే ఈ కమిటీ ఏర్పాటులో కూడా మేము ముఖ్యంగా ఈ కమిటీలో ఉండకూడదని కూడా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఎప్పుడు మీరే పొలాలను పట్టుకొని ఎలాడుతున్నారనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. అందుకని ఏంటంటే అది కాకుండా మనం కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకి ప్రెస్ క్లబ్ కి చాలా చర్చలు జరిగిన తర్వాత గోపిని మన మారుతి ప్లస్ కి, అదేవిధంగా 6 టీవీకి పనిచేస్తున్నటువంటి గోపి గారిని అధ్యక్షుడిగా నిర్ణయిస్తూ చేయడం జరిగింది. ఇదేంటంటే ఈ ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజీ అనుబంధంగా ఉంది. ఏపీడబ్ల్యూజీ అనగానే కొంత రావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్నటువంటి సమయంలో ఏపీడబ్ల్యూజీ ఏంటని కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రం విడిపోతే ఆటోమేటిక్ గా మేము కూడా విడిపోతాం, తెలంగాణ పేరుతో ఇక్కడ యూనియన్ కొనసాగుతుంది. అంతేగాని ఇందులో మాకు తెలంగాణ ఏపీడబ్ల్యూజీ అంటే మేము ఏపీ అంటేనే అని కొంతమంది అంటున్నారని తెలుస్తుంది. ఏపీకి దీనికి సంబంధం లేదు, తెలంగాణకి దీనికి సంబంధం లేదు. నా పేరు రామనారాయణ పెట్టుకున్నాను కాబట్టి రామనారాయణ పిలుస్తారు, ఇంకో పుల్లయ్యని పెడితే పుల్లయ్యని పిలుస్తాం. అంతేగాని దీన్ని ఏపీకి తెలంగాణకి సంబంధం లేదు. రేపు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత
ఏపీడబ్ల్యూజీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరుతోనే యూనియన్ ఏర్పడుతుంది. ఆ విధంగానే ఈ ప్రెస్ క్లబ్ కూడా మొదటి నుండి ఏపీడబ్ల్యూజీకి అనుబంధంగా ఉంది. ఆ విధంగానే దీన్ని కొనసాగిస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా ఈ కమిటీలో కూడా ముఖ్యుల్ని కొంతమంది తీసుకొచ్చాం. శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ పాత్రికేయులు, వారిని ఉపాధ్యక్షులుగా కొద్ది వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. పరిచయం చేయడానికి ఇది. తర్వాత సాక్షి పేపర్ నుండి భిక్షం గారు ఉపాధ్యక్షులుగా మరో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా సహాయ కార్యదర్శిగా పత్రికా రంగంలో అపారంలో అనుభవం ఉన్నటువంటి పోర్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రభలో పనిచేస్తున్నారు. గతంలో సబ్-ఎడిటర్గా వివిధ పత్రికల్లో పనిచేశారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకొక జాయింట్ సెక్రటరీగా నాగేంద్ర గారు ఐఎస్, వీరు కొత్తగూడెంలో ఖమ్మంలో పనిచేస్తూ అందరికీ ఆత్మీయుడిగా ఉంటున్నారు. తర్వాత ఈ ప్రెస్ క్లబ్ ఇంత దీనిలో తీసుకురావడంలో ఇంకో ముఖ్య పాత్ర వహించినటువంటి మన టీవీ9 కెమెరా జర్నలిస్టు, వీడియో జర్నలిస్టు అప్పారావు గారిని కూడా జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అదేవిధంగా కోశాధికారి పదవి అంటున్నాం తప్ప మా అందరికీ ఆయన చాలా సన్నిహితులు. అంటే కోశం లేదు కానీ అధికారి ఆయన ఇప్పుడు. అదేవిధంగా మా యూనియన్ కూడా డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు వేణుగారిని కోశాధికారిగా నియమించాము. వాళ్ళని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా నాగేందర్ రెడ్డి గారు జమినీ న్యూస్, వారు ఉన్నారా? రాలేదుగా? వచ్చారు. నాగేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? నాగేందర్ రెడ్డి గారు మనం తెలియపరచడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్లు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే విశిష్ట అతిథి ఎస్పీ గారికి, మన జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వైవి గారికి, అలాగే వేదికపై ఉన్న జర్నలిస్ట్ పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి హాజరైన వివిధ పత్రికల ఛానళ్ళ స్టాఫ్కి, అంటే కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్స్, ఎడిటోరియల్ సిబ్బంది అందరికీ మరోసారి నమస్కారం తెలుపుతున్నాను. సమాజంలో లోటుపాట్లను ఎత్తి చూపడమే కాదు, సమాజ అభ్యున్నతికి, సమాజ ఐక్యతకు మీడియా చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అటువంటి పాత్రికేయుల మధ్య ఒక ఐక్యత సాధించడం కోసమే మనం ఈరోజు ఈ ఆదివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 24/7 ఎప్పుడు డెడికేటెడ్ వర్క్తో కంపల్సరీ వృత్తుల్లో మన పాత్రికేయ వృత్తి కూడా ఒకటిగా మారింది. అందరం ఒకే పని చేస్తూ నిత్యం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉన్న మన మధ్య ఒక సోదర భావాన్ని, ఒక ఆత్మీయ సంబంధాన్ని పెంపొందడం కోసమే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రెస్ క్లబ్నే కాదు, ప్రెస్ మెంబర్స్ ఉన్న క్లబ్గా చేయడమే ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని అనుకుంటున్న ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో మీరందరూ మనపూర్వకంగా మీ యొక్క ఆశీర్వాదాలు అందించామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఆత్మీయ సమావేశానికి భాగస్వామ్యం కావడంతో పాటు మనకు మార్గ నిర్దేశం చేయడానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎస్పీ రంగనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మన మధ్య ఐక్యత ఇంకా బలపడటానికి ఈ కార్యక్రమం ఒక తొలిగా నేను భావిస్తున్నాను. దీనికి మీరందరూ సహకరించాలని, మీ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కార్యక్రమాన్ని మీటింగ్ని ఉద్దేశించి మన ప్రెస్ క్లబ్ కార్యదర్శి నివేదిక ఇస్తారు. మురళీకృష్ణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మన ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రివర్యులు ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారికి, విశిష్ట అతిథులుగా వచ్చిన ఎస్పీ రంగనాథ్ గారికి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు గోపి గారు, ఏపీడబ్ల్యూఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామనారాయణ గారు, ఏను వెంకటేశ్వరరావు గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ప్రసేన్ గారు, వెంకట్రావు గారు,
యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రెస్ క్లబ్ కోశాధికారి వేణు గారు, హాజరైన మిత్రులందరికీ స్వాగతం చెప్తాను. 3-4 ఏళ్ళు ప్రెస్ క్లబ్ నిలిచిపోయిన తర్వాత గత నెలలోనే మనం ప్రెస్ క్లబ్ని తిరిగి ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత 3 సార్లు ప్రెస్ క్లబ్ సమావేశమైంది. ఇందులో ప్రధానంగా 1-2 తీర్మానాలని మనం చేసుకున్నాం. అందులో ఆయా జిల్లా కార్యదర్శులు లేదా అధ్యక్షులు ఆ పార్టీకి సంబంధించి ఒకళ్ళకి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం వెళ్ళే అవకాశం, మిగిలిన వారంతా ఖచ్చితంగా మన ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్లు పెట్టేలా మనం చూడాలని తీర్మానించుకున్నాం. అందులో భాగంగానే మనం అడగగానే ప్రెస్ క్లబ్లోనే నేను ప్రెస్ మీట్ పెడతానని వచ్చినటువంటి మన ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఎమ్మెల్సీ దిలీప్ గారు, మరో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యసభ సభ్యులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ముందున్నటువంటి నా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఖమ్మం జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి పరిణామం ఈ సమావేశం అని మేము భావిస్తూ ఉన్నాం. ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తూ, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత ఏపీడబ్ల్యూజే సంఘం మీద కొన్ని అనుమానాలు ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఏపీడబ్ల్యూజేకి సంబంధించిన ఐజేయు నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న నేను నాకు తెలిసిన ఒక సమాచారాన్ని మీ ముందు వివరంగా ఉంచాలనేది నేను ప్రధాన ఉద్దేశంగా చెప్తా ఉన్నాను. ఏపీడబ్ల్యూజే అనేది ఒక పెద్ద ట్రేడ్ యూనియన్. ఈ ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ అయిన ట్రేడ్ యూనియన్ అతిపెద్ద సంఘంగా ఉంది. ఈ ఏపీడబ్ల్యూజే రాష్ట్రం విడిపోయిన తర్వాత కార్మిక శాఖ నుంచి ప్రత్యేకంగా కార్మిక శాఖ ఏపీడబ్ల్యూజేకి ఒక లెటర్ రాస్తూ ఉంటుంది. ఏమనంటే, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఏపీడబ్ల్యూజేగా మీరు అతిపెద్ద సంస్థగా ఉన్నారు కాబట్టి మీ కార్మిక సంఘాన్ని ఇప్పుడు తెలంగాణలో ఏ పేరుతో ఉంచుతారు, ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో ఉంచుతారు అని చెప్పేసి కార్మిక శాఖ తరపునే మనకు ఉత్తరం వచ్చిన తర్వాత ఆ ఉత్తరానికి మనం సమాధానం చెప్పుకొని అప్పుడు తెలంగాణలో టీయూడబ్ల్యూజే పెట్టుకుంటే టీయూడబ్ల్యూజే అని, అదేవిధంగా ఏపీడబ్ల్యూజే ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా కొనసాగుతుంది. ఆ విధంగా కొనసాగేందుకు కార్మిక శాఖ నుంచి మనకు ఉత్తరం రావాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు తెలంగాణ అనే పేరుని మార్చలేదనేది నాకున్న ప్రధానమైన సమాచారం. యూనియన్ నాయకులు కూడా చెప్పింది అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటువంటి వారందరూ ఇప్పటి వరకు వర్కింగ్ జర్నలిస్టులు కాదు. మనం చెప్పుకుంటూనే ఉన్నాం జర్నలిస్టులు అని చెప్పి, కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ వర్కింగ్ జర్నలిస్టులు కాదు. 5 సంవత్సరాల పాటు పత్రికా రంగంలో పనిచేసి ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కింద వచ్చిన వాళ్ళు మాత్రమే వర్కింగ్ జర్నలిస్టులు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వర్కింగ్ జర్నలిస్టులుగా ఇప్పటి వరకు లేరు. అయితే ఒక 6 నెలల క్రితం ఏపీడబ్ల్యూజే ఒక రాష్ట్ర కమిటీని ఒక 15 మందితో ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నా. ఏంటంటే, కేంద్రానికి ఒక నివేదిక తయారు చేయడం, దీంతో పోరాటం ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే వివిధ ఛానళ్లు విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పాత్రికేయులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారందరినీ కూడా వర్కింగ్ జర్నలిస్టులుగా చేర్చాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజే పోరాటం చేస్తా ఉంది. అది దానికి ఒక కమిటీ వేసుకొని ఒక నివేదిక కూడా తయారు చేసింది. దానికి కూడా మనందరం సహకరించాలని కోరుతున్నాం. అందుకనే కూడా ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఏపీడబ్ల్యూజే కిందనే కొనసాగించాలని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం మేరకే దీనిలో కొనసాగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మాట్లాడవలసిన అనేక మంది ఉన్నందున నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అధ్యక్ష స్థానంలో ఉన్న మిత్రులు గోపి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, సహచర మిత్రులందరికీ కూడా నమస్కారం. మనం చాలా సంతోషించదగినటువంటి రోజు. ఖమ్మంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం, మనం కోరుకున్నటువంటి వ్యక్తులు ముఖ్య అతిథులుగా విచ్చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అసోసియేషన్లు, సంఘాలు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గా ఈ జిల్లాలో మీ విలేకరుల సంక్షేమం కోసం మా పరిధిలో
మేము మా వంతు కృషిని కొనసాగిస్తున్నామని ఈ వేదిక నుంచి మీకు మనవి చేస్తూ ఉన్నాం. విలేకరులకి ప్రభుత్వం వద్ద నుంచి రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడడంలో కానీ ఇంకా ఇతరత్ర సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కరించడంలో కానీ యూనియన్గా మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సమయంలో ఇవాళ పడడానికి కోట్ల రూపాయలు, ఒక పత్రిక ఏర్పాటు చేయడానికి కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమైనటువంటి తరుణంలో పెట్టుబడి ఎప్పుడు కూడా లాభాన్ని ఆర్జించింది, లాభాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ పత్రికల ద్వారా లాభం రావాలని ఆశించే వాళ్ళు మన మీద కొన్ని ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు. యాజమాన్యాల ఒత్తిడి కారణంగా కొంతమంది జర్నలిస్టులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది అంటుంటారు, ఇన్ని ఇబ్బందులకు ఎదుర్కొని ఈ ఫీల్డ్ ఎందుకు కొనసాగుతున్నారంటే కొనసాగక తప్పని పరిస్థితి మనకు ఏర్పడింది. కానీ ప్రభుత్వం నుండి ఇందాక మిత్రుడు గోపి గారు చెప్పినట్టుగా 24 గంటల పాటు కష్టపడి ప్రజలకి ప్రభుత్వం యొక్క సమాచారాన్ని ప్రజలకు అందజేసి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి మన సమస్యలు మాత్రం మనం పరిష్కరించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఒక 20 ఏళ్ళ నాడు ఇందాక పరిచయం చేసుకునేటప్పుడు చాలా మంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ పరిచయం చేసుకున్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం 3 గంటల తర్వాత వార్త తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఇంకా అంత ముందు పోతే ఉదయం 10 గంటల తర్వాత వార్త వచ్చేది కాదు. ఇవాళ మెడిసిన్ సెంటర్లు వచ్చిన తర్వాత 12 గంటలు 1 గంట వార్త కూడా ప్రచురితం అవుతా ఉంది. దీంతో మరింత ఇబ్బందులు పెరుగుతా ఉన్నాయి. గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం కావాలనేటటువంటి ఒక డిమాండ్తో ఏపీడబ్ల్యూజే అనేక పోరాటాలు కొనసాగించింది. ఖమ్మంలో కూడా 100,000 మంది జర్నలిస్టుల్ని తీసుకొచ్చి ప్రదర్శనలు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చి ఇళ్ల స్థలాన్ని కూడా కేటాయించింది. కానీ రామనారాయణ గారు దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందుల గురించి చెప్తారు. దాన్ని మనం దరిచేరలేకపోయాం. ఈ ఆత్మీయ సమావేశానికి ఏర్పాటు చేయడం వెనక ఇంకొక ఉద్దేశం ఏంటంటే, మనందరం అనేక సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నా, ఒకరికొకరు పరిచయం ఉన్నా, ఇంత ఆత్మీయంగా పలకరించుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒక వారం రోజుల కింద అనుకున్నదే తడవుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్టుల మధ్య వృత్తిపరమైనటువంటి పోటీ ఉండాలి. వృత్తిపరమైనటువంటి పోటీ లేకపోతే మంచి వార్తలు రావడం చాలా కష్టం. వృత్తిపరమైనటువంటి పోటీ ఉండాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి దేశాలకు మనం చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైతే పోటీతత్వం అలవడుతుందో ఒక మంచి సమస్యను ఈ సమాజానికి చూపించిన వాళ్ళం అవుతాం. ఒక మంచి విషయాన్ని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇవాళ నేను పనిచేస్తున్నటువంటి పత్రిక, మీరు పనిచేస్తున్నటువంటి పత్రిక, ఇంకో ఛానల్ మనకి ఎప్పుడూ శాశ్వతం కాదు. మనం దీంట్లో శాశ్వత ఉద్యోగులు అసలే కాదు. మనం పనిచేసినంత వరకు మన సంస్థకి లేదా మన ఛానల్కి మనం న్యాయం చేయడం, ఈ పత్రికా రంగం మనకు కల్పించినటువంటి అవకాశం ద్వారా ప్రజలకు సేవ చేయడం, ప్రజాసమనికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవడం, అధికారుల దృష్టికి తీసుకుపోవడం, తద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడమే మన వంతు కర్తవ్యం. ఆ కర్తవ్యంలో మీరు ముందుండాలని, మరింతగా వృత్తిపరమైనటువంటి పోటీని నింపుకొని వ్యక్తిగతంగా మరింత సౌద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మరిన్ని ప్రదర్శించాలని చెప్పి ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన జిల్లా కార్యదర్శిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి, ప్రెస్ క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి సబ్ ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, సహచర మిత్రులందరికీ, అతిథులకి యూనియన్ పక్షాన మరోమారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంటే మామూలుగా ఎలక్ట్రానిక్ మీడియా భాషలో 2 నిమిషాల ఐటమ్తో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయచ్చు అని చెప్తుంటారండి. కనుక అంటే 2 నిమిషాలు మాట్లాడడం అంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ అంతకంటే ఎక్కువ మాట్లాడితే దాదాపు కూల్చేంత పని చాలా ప్రభుత్వాలు చేశానండి. నెల ఎందుకు ఏం జరిగిందో 9 రాష్ట్రం వాళ్ళకి తెలుసు. అది అంతకంటే పెద్ద అభిప్రాయం కాదు.
అందులో జరిగింది లేదు పెట్టింది లేదు, కానీ దాన్ని అంతకంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కూల్చినంత పని చేసాం ఆ రోజు. ఆ విందులో ఉండి నెమలి మాసం తినని వాళ్ళలో నేను ఒకరిని ఆయనలాగానే. నేను పాప ఆయన కూడా అలా తినలేదు, మాకు తెలుసు ప్రత్యక్ష సాక్షులు మేము తిన్నట్టు బద్నాం జరిగింది అంతే జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనక కేవలం ఒకరికొకరు పరిచయం కావడం అనేది ప్రధాన ఉద్దేశం అండి. అంటే నిజం చెప్పాలంటే నాకు వీళ్ళలో చాలా మంది తెలియదు. నేను మొన్న మీటింగ్ లో చెప్పాలంటే దాదాపు నాకు ఒక 30 మంది తెలిసేమో. ఆ 30 మంది కూడా నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఇక్కడ వార్తకి ఎడిషన్ ఇన్ఛార్జ్ చేశాను, ఆంధ్రభూమికి బ్యూరో ఇన్ఛార్జ్ చేశాను, ప్లస్ ఆంధ్రజ్యోతితో నాకు అనుబంధం ఉంది కనుక నాకు ఆ మాత్రం తెలుసు. దాదాపుగా చాలా మంది మండల రిపోర్టర్స్ నా దగ్గర పనిచేసిన వాళ్ళే ఉంటారు ఖమ్మం జిల్లాలో. అందులో దాదాపు ఇప్పుడున్న వాళ్ళలో 50% నేనున్నప్పుడు చేసిన వాళ్ళే. అదేవిధంగా వార్తలో కంప్లీట్ గా నేనున్నప్పుడు నా దగ్గర పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా జ్యోతి కూడా అంతే. కనుక నాకు ఆ మాత్రం అలాగే టౌన్కి వచ్చారు కదా నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని ఈ కేవలం ఒకళ్ళకొకళ్ళు పరిచయం కావాలి, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఏంటో తెలవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. దీన్ని అసలు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంబేద్కర్ మాట అంటారు, ఏ సమాజంలో అయినా సరే ఐక్యత రావాలంటే ముందు ఘర్షణ జరగాలని. బహుశా ఇప్పటివరకు ఏదైనా ఘర్షణ జరిగి ఉంటే ఆ ఘర్షణ ఐక్యతకు మార్గం కావాలని, ముందు మనందరం కలిసి ఉండాలని కోరుకుంటూ నిజమే సార్. అదంటే ఐక్యత ఘర్షణ ఐక్యత అనేది ఒక సైకిల్. అది సమాజంలో ఎప్పుడు ఎక్కడైనా చూడండి జరుగుతూనే ఉంటుంది. దానికి కూడా సాధ్యం ఉంది, కాదనట్లేదు. నేను ఎస్పీ గారితో నేను విభేదించట్లేదు. అయితే నేను నాకుగా ఏంటంటే నాకు ఏదన్నా సమస్యతో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే స్పందిస్తాడనే ఒక పేరైతే నాకుంది. నేను ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ లో ఉన్నా లేకున్నా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నా లేకున్నా, నేను వ్యక్తిగా ప్రెసిడెంట్ గా మాత్రం నేను ఎప్పుడు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇక ముందు కూడా చేస్తానని హామీ ఇస్తూ మనందరం ఐక్యంగా ఉండడం కోసం పడ్డ పునాది గట్టి భవనం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 2-3 అంశాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు కాబట్టి మాట్లాడటం, అంతేగాని ఈ ప్రసంగం కోసం కాదు. ఇందులో చెప్పకపోయినా పర్వాలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు మన ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక వాటిని గురించి మనం చాలా కాలం జిల్లా మంత్రిగా చేశారు. మీడియాకి చాలా దగ్గర మిత్రులు. వారి ఆత్మీయత ఎంత ఉంటుందనేది మేము స్వయంగా చూసాం. అందుకని ఏంటంటే ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా 11 సంవత్సరాల పాటు దాదాపు పనిచేశారు. రంగనాథ్ గారు అంతకుముందు మన ఖమ్మం డిఎస్పీగా చేశారు. ఆ తర్వాత చాలా డైనమిక్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకొని మన జిల్లాకి ఎస్పీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏంటంటే జర్నలిస్టులకు చిన్న చిన్న కోరికలే అనేకం ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన అందరి కోరికలను రాస్తూ మన కోరికలను విస్మరించబడుతున్నాం. అందులో ప్రధానంగా ఏంటంటే యూనియన్ గా 1957లో ఏపీడబ్ల్యూజీ ఏర్పడింది. చలపతిరావు గారిని ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రికకి ఎడిటర్ గా పనిచేశారు. నెహ్రూ గారు ఆ పత్రికను స్థాపించారు. అందుకని ఏంటంటే జూబ్లీ హాల్లో మొదటి సమావేశం జరిగింది దానికి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యూనియన్ ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ని మనం తీసుకొచ్చాం. ఒకప్పుడు బస్ ఎక్కడానికి మనం రూపాయి ఇచ్చి ఎక్రిడేషన్ కార్డు పొందటానికి కూడా మనకి ఛాన్స్ లేదు. కానీ ఎక్రిడేషన్ కార్డులు పొందటంలో మొత్తం దేశంలోనే ప్రథమ స్థానంలో మనం ఉన్న ఆంధ్రప్రదేశ్. దానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు చేసిన కృషి అంతింత కాదు, చేసిన ఉద్యమాలు కూడా అంతింత కావు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎక్రిడేషన్ కార్డుతో రూపాయి ఇస్తే ఎక్కడికైనా జిల్లాలో పోవటానికి అవకాశం ఉండేది. ₹1 ఎక్రిడేషన్ కార్డు చూపించి ₹1 ఇవ్వాలి. అదేవిధంగా ఆ తర్వాత మన పోరాటాల ఫలితంగా ఆ తర్వాత జిల్లాలో ఫ్రీ ఇక ట్రావెల్ చేయడానికి, రాష్ట్రంలో 1/3 ట్రావెల్ చేయడానికి మనకి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మనకి అవకాశం కల్పించింది. అందుకు తెలుగుదేశాన్ని కూడా మనం ఏంటంటే కాంగ్రెస్ వచ్చినా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా మన జర్నలిస్టుల సంక్షేమం కోసం, అవకాశాల కోసం మనం పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళతో బేరసారాలు చేస్తూ తెచ్చుకుంటూనే ఉన్నాం. మా ఖమ్మంలో మొదటిసారిగా ఇళ్ల స్థలాలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ నుండి జీవో వచ్చింది, ప్రత్యేక జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయినా ఆ తర్వాత అనేక పోరాటాలు దానికోసం చేయాల్సి వచ్చింది. చేసి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒకరోజు R&B గెస్ట్ హౌస్ లో మా పట్టాలు చించేయమంటారా లేకపోతే మీరు దీనికి జీవో తెస్తారా అని గట్టిగా అడిగినప్పుడు వారం రోజుల్లో మాకు జీవో రావటం జరిగింది. ఇది నిజంగా మేము గర్వించదగ్గది, వారిని అభినందించాల్సినటువంటి అవసరం. అయితే
ఈ జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. మొదట ఇప్పటికే 4-5 దశలుగా 10 మందికి 5గురికి 7గురికి వచ్చాయి. ఒకప్పుడు ఇచ్చిన తర్వాత రాటిఫికేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. పాలసీ మారింది. ప్రభుత్వాలు పాలసీని మార్చేసినాయి. సొసైటీ ఏర్పడాలి. సొసైటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుండి మనం ఫైల్ పంపించాలి. ఫైల్ పంపించిన తర్వాత అక్కడ గవర్నమెంట్ క్లియర్ చేయాలి, రావాలి. గవర్నమెంట్ క్లియర్ చేసిన తర్వాత కూడా ఎవరన్నా క్వరీ చేస్తే అది పెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు అదే పెండింగ్ 102 మంది జర్నలిస్టుల కోసం 10 ఎకరాలన్నర మనకి ఎలుగుమట్లో ఇచ్చినటువంటి స్థలం పెండింగ్ లో ఉంది, చివరి దశలో ఉంది. అది అనేక సందర్భాల్లో మన జిల్లా మంత్రి గారు కూడా దానికోసం కృషి చేశారు. కనీసం 5-6 సార్లు రోషయ్య గారిని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని దీనికోసం కలవటం జరిగింది. రెవెన్యూ మినిస్టర్లు కూడా కలవటం జరిగింది. అందుకని ఏంటంటే ఈ 102 మందితో పాటు మన ఖమ్మంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 250 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ప్లాట్లు రావాలని మా కోరిక. కానీ ఒకేసారి రావు. కాకపోతే ఏంటంటే మనకు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈసారి పోతే మనకి రావేమో అనే ఒక ఆలోచనతో ఏంటంటే దీన్ని మాకు కావాలంటున్నారు. అట్లా కాకుండా 2వ సొసైటీ కూడా పెట్టాం, వాళ్ళ పేర్లు కూడా పెట్టాం. దానికోసం కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే మనం సీరియల్ నెంబర్ గా హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ ఉంది, సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 100 మందికి వచ్చిన తర్వాత మళ్ళీ 101 నెంబర్ ఫస్ట్ అవుతుంది. ఆ విధంగా 2వ ఫేజ్. ఇట్లా ఏంటంటే సీనియారిటీ ప్రకారం జర్నలిస్టులకు హౌస్ సైట్స్ ఇచ్చే ఆనవైతుంది. ఆ విధంగా అయితే మనందరం కలిసి కృషి చేసి అందరికీ హౌస్ సైట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం వెల్ఫేర్ స్కీమ్స్ లో ప్రధానంగా ఇన్సూరెన్స్ పథకం ఉంది. మనకి గవర్నమెంట్ మనం 900 రూపాయలు పే చేస్తే వాళ్ళు 1100 రూపాయలు పే చేసి 2000 రూపాయలతో ఒక్కొక్క జర్నలిస్టులకి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఏడాదికి 1,00,000 రూపాయలు మనం ఆ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఆరోగ్య సర్వీసులు పొందడానికి అవకాశం ఉంది. భార్యాభర్త 2 పిల్లలు ఎవరైనా ఈ 1,00,000 రూపాయలు సంవత్సరంలో పొందడానికి, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరిగి చనిపోతే 1,00,000 రూపాయలు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి పే చేసేటట్టు ఉంటుంది. ఇట్లాంటి అనేకం జర్నలిస్టులకి హౌస్ సైట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ పథకం కానివ్వండి, తర్వాత సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రెస్ అకాడమీ ఏర్పాటు కానివ్వండి, శిక్షణ తరగతులు కానివ్వండి, ఇట్లాంటి అనేకం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకుని జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రెస్ అకాడమీ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే ఏర్పాటు చేశారు. మొదటి ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆ తర్వాత పొట్టూరు వెంకటేశ్వర గారు, వెంకట్రావు గారు, అమర్ గారు ఇట్లా ప్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. శిక్షణా తరగతులు ఇస్తున్నారు. ఇది ఏపీడబ్ల్యూజీ పోరాట ఫలితంగానే వచ్చింది. అదేవిధంగా దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనకు అనేక మందికి స్థలాలు రావాలి. కనీసం బీపీఎల్ కిందన్నా ఇప్పించండి అని మనం అధికారులను అడుగుతున్నాం, ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మన ఎమ్మెల్యే గారిని కూడా చాలా సార్లు అడిగాం. బీపీఎల్ కింద అంటే 100 గజాలు ఇస్తే కొన్ని జిల్లాల్లో ఏంటంటే మంచి కలెక్టర్ ఉండి, అంటే మంచి కలెక్టర్ అంటే నిబంధనలు అతిక్రమిస్తాడు కాబట్టి మంచి కలెక్టర్ అంటున్నాం మనం. అక్కడ 120 గజాలు, 130 గజాలు, 150 గజాలు ఇచ్చిన కలెక్టర్లు కూడా ఉన్నారు. అందుకంటే వాళ్ళు కాస్త లిబరల్ గా పోనీలే జర్నలిస్టులు పేదవాళ్ళు వాళ్ళకి ఇస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఆ విధంగా ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనందరం కలిసి ఎమ్మెల్యే గారిని, తర్వాత ఇతర అధికారులని వాళ్ళని ఇచ్చేసి రావాల్సినటువంటి వాళ్ళకి, మిగతా లేని వాళ్ళకి ఇప్పిస్తే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ మనకి చాలా చిన్న ప్రెస్ క్లబ్, ఇప్పుడు అది సరిపోయేటటువంటి ప్రెస్ క్లబ్ కాదు. మనం యూనియన్ గానే 1000 గజాల స్థలాన్ని అడిగాం ఇంతకుముందే శశిభూషణ్ కుమార్ కలెక్టర్ గా ఉన్నప్పుడు. సరే వారు కొంత పరిశీలించారు, రఘునందన్ రావు గారు వచ్చారు, చూశారు. ఆ తర్వాత ఆ ఫైలు పక్కా పడిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు ఎన్ఎస్పి క్యాంప్ లో ఉన్నటువంటి స్థలంలో 1000 గజాల స్థలం ఇస్తే అందులో ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రెస్ క్లబ్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన అందరం కలిసి డిమాండ్ చేస్తే అధికారులు కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ కి ఎంతో మిత్రులు. ఎందుకంటే మనం రాష్ట్ర కాన్ఫరెన్స్ జరిపాం ఖమ్మంలో. మనందరూ రాష్ట్ర ప్రతినిధులు ఒక 500 మంది వస్తే 500 మందికి 2 రోజులు భోజనాలు పెట్టించినటువంటి చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉంది. ఎందుకంటే అడగగానే తర్వాత మన నాయకులతో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా కానీ తర్వాత వ్యక్తిగా కానీ చాలా మంచి ఆప్యాయతతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఏంటంటే ఈ విధంగా మనకి లేని ప్రెస్ క్లబ్ పెద్దది చేసుకోవడానికి కానీ, యూనియన్ ఆఫీస్ ఇది చేసుకోవడానికి కానీ, ఆ ప్రెస్ క్లబ్ లో రిక్రియేషన్ జోన్ ఏర్పాటు చేసుకోవటం, కాస్త ఇది చేసుకోవటం, ఒక షటిల్ కోర్టు, ఒక ఇతర ఆటలు, చిన్న చిన్న ఆటలు ఆడుకునే విధంగా ఎప్పుడు
నిరంతరం మైండ్ హీట్ ఎక్కిపోకుండా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించేందుకు ఇట్లాంటి పనిచేస్తాయి. మంచి అధికారులు ఉన్నప్పుడు, మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వీటినన్నింటినీ చేసుకుంటే భవిష్యత్ తరాలు మనని బాగా చేశారని అప్రిషియేట్ చేస్తాయి. ఆ విధంగా మనకున్నటువంటి అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ విధంగా ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వీరు మనకి మంచి పనులు చేస్తారని, అదేవిధంగా జర్నలిస్టులకి వస్తున్నటువంటి వివిధ సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా కేసులు, జర్నలిస్టుల మీద ఎచ్చిగా పచ్చిగా కేసులు పెట్టుకున్నటువంటి సందర్భాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం మనకి రిపోర్ట్ చేస్తున్నారు. జర్నలిస్టు వార్త రాయడానికి పోతే కూడా బెదిరించి కేసు పెట్టి జర్నలిస్టు నన్ను డబ్బులు అడుగుతున్నాడని అంటున్నారు. ఆ సందర్భంలో ఏంటంటే మనం అక్కడ నిజంగా జర్నలిస్టు తప్పు చేస్తే మనం క్షమించాం, వాడిని శిక్షించాల్సింది. అదే సందర్భంలో జర్నలిస్టు తప్పు చేయకుండా తనకు వ్యతిరేకంగా అంతకు ముందు ఎప్పుడు వార్త రాశాడని వీడిని కేసులో ఇరికించాలని దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే ఈ మధ్యకాలంలోనే ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాత 2-3 కేసులు తీసుకుపోతే చాలా డీటెయిల్గా దాన్ని పరిశీలించి ఈ కేసు అన్యాయం ఏంటైతే అవసరమైతే వాళ్ళ అధికారుల నుంచి వార్తలు పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. నిజంగా మనం ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధానం కొనసాగితే అదే సందర్భంలో ఇందాక చెప్పినట్టుగానే తప్పు చేసేటటువంటి జర్నలిస్ట్ని మనం క్షమించరాదు. మీరు కూడా ఏంటంటే మనమంతా కూడా తప్పు చేసేవాడిని తప్పు చేస్తున్నాం అనాలి శిక్షించబడటానికి మనం కూడా సహకరించాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 2-3 కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మనం బాగానే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ కావడం కాదు, ప్రత్యేకంగా అధికారులని మన ముందే మాట్లాడి ఏంటి విషయం అని అడుగుతున్నారు. ఇంతకన్నా మనకు కావాల్సిందే లేదు. మాకు పెద్ద పెద్ద కోరికలు కాదు, ఈ చిన్న కోరికలే ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈ ఎస్పీ గారు మరింత కాలం మనకి ఇక్కడ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రెస్కి స్టిక్కర్లు ఇచ్చారు. అసలు ఈ స్టిక్కర్లు కూడా ప్రత్యేకంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఖమ్మంలో తిరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు అక్కడిక్కడ ఆఫ్ చేస్తున్నారు, మా విలేకరులకు ఇబ్బందులు అవుతున్నాయి అన్నప్పుడు మేము ఊరికే సార్ మొదటి వచ్చినప్పుడు మొదటి ప్రెస్ మీట్లో చెప్పాం. అసలు మేము మర్చిపోయాం వాటి గురించి. ఆ పిఆర్ఓ సార్ అడుగుతున్నారు ఏంటి స్టిక్కర్లని, ఆ స్టిక్కర్ని ఏర్పాటు చేసి మనకి కొంతమందికి ఇవ్వడం జరిగింది. సబ్ ఎడిటర్ల వీళ్ళకి అసలు ఎక్రిడేషన్ కూడా ఉండవు సార్, కాస్త స్టిక్కర్ని ఎక్కువ మందికి అందజేసే ఇచ్చేసి సబ్ ఎడిటర్లకి మిగతా స్టింగర్లకి కొంతమందికి ఎక్రిడేషన్ ఉండవు, వాళ్ళకు కూడా అందజేసి అది కూడా ఏంటంటే జెన్యూనిటీ మేము బాధ్యత తీసుకొని నిజమైనటువంటి జర్నలిస్టులకి వీటిని దుర్వినియోగం చేయడానికి కూడా అవకాశం ఉంది. అందుకని అట్లా కాకుండా కొంత మంచి చేస్తే ఈ స్టిక్కర్లు అందరికీ అందజేసేందుకు ఖచ్చితంగా ఎస్పీ గారు అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. అందుకని ఆ విధంగా మనకి చేయాలని, ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇది చేసినందుకు మీరంతా ఇక్కడికి హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకునే దేవేందర్ గారు కోరినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రభ దేవేందర్ గారి కోరిక మేరకు రాయడం జరిగిందండి. కుత్తుకలను ఖండించే కత్తి కంటే హృదయాలను కదిలించే కలవు గొప్పరా, కలవు గొప్పరా, కలమంటే గణంరా చైతన్యపు స్వరంరా, కలమంటే గణంరా చైతన్యపు స్వరంరా, నిన్ను నడితే రథంరా ఓ సోదరా, కుత్తుకలను ఖండించే కత్తి కంటే హృదయాలను కదిలించే కలవు గొప్పరా, కలవు గొప్పరా. అలనా సాగే కవితకు కలమే కథ ప్రాణపదం, శిలనా పడినటి పలుకుకు కలమే కథ వీణ స్వరం, అలనా సాగే కవితకు కలమే కథ ప్రాణపదం, శిలనా పడినటి పలుకుకు కలమే కథ వీణ స్వరం, కలమంటే కులము లేనిది అది ఎప్పుడు జనం పెన్నిది, పుత్తుకలను ఖండించే కత్తి కంటే హృదయాలను
కప్పబోకురా, నువ్వు పెన్ను పైన మన్నునెప్పుడు కప్పబోకురా, అది గన్నులై వెనకెత్తుతోందిరా. కుత్తుకలను ఖండించే కత్తి కంటే ఉదయాలను కదిలించే కలవు గొప్పరా, కలవు గొప్పరా. కలమంటే గణమురా, చైతన్యపు స్వరమురా, కలమంటే గణమురా, చైతన్యపు స్వరమురా, నిన్ను నడిపే రథమురా ఓ సోదరా. చేస్తున్నాను. సమాచార శాఖకు రియల్గా మీరు ఆత్మీయ సమాచార శాఖకు మీరు ఆత్మీయులుగా పనిచేస్తున్నారు. మేమందరం జీతం తీసుకొని పనిచేస్తుంటే మీరు అంటే వాలంటరీగా వివిధ ఆర్గనైజేషన్లలో 24 గంటల పాటు ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అట్లా ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇట్లా అట్లా అక్రిడిటేషన్లకు సంబంధించి కూడా ఎందుకంటే నిబంధనల ప్రకారం మనం మండలానికి ఒకటి అట్లా ఎడిషన్ సెంటర్ అంటే కొన్ని చాలా మంది కూడా అక్రిడిటేషన్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉందని తెలియజేస్తున్నాను. గతంలో 96 కంటే ముందు జిల్లాకు 40 మందికి అక్రిడిటేషన్లు ఉన్నాయి. దాని తర్వాత 96 నవంబర్ నుంచి అందరు మండల స్థాయి విలేకరులకు కూడా అక్రిడిటేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల మీ అందరికీ కూడా చాలా మందికి దాదాపు జిల్లాలో 1000 మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్లు ఇవ్వడం జరిగింది 2012లో. మొత్తం మీడియా అంటే దాదాపు జిల్లా వ్యాప్తంగా అంటే సబ్ ఎడిటర్స్ కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు ఒక 3000 మంది జిల్లా మీడియా రంగంలో పనిచేస్తున్నారు. అక్రిడిటేషన్ సబ్ ఎడిటర్స్ కూడా కొంతమందికి అంటే మీ మేనేజ్మెంట్స్ మీ స్టాఫర్స్ బ్యూరో చీఫ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంతమందికి రిపోర్టర్స్గా అలాగే కొన్ని పేపర్లు స్ట్రింగర్స్గా ఇచ్చినా కానీ ఆర్టీసీ వాళ్ళు స్ట్రింగర్స్ కంటే మేము బస్ పాస్ ఇవ్వాలంటే నేనంటే యూనియన్ సహకారంతో రిపోర్టర్గా నేనే సర్టిఫై చేసి పంపించడం జరిగింది. ఎందుకంటే మీడియాకి సంబంధించి ఎలాంటి సమస్యలు నా పరిధిలో వరకు నేను దాదాపు పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తున్నానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా కూడా ఈ గత 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన అన్ని కార్యక్రమాల్లో కూడా నాకు పూర్తి సహాయ సహకారం అందించింది. కొంత ఇబ్బందులు పడ్డాను కానీ భరిస్తూ ఇది ఎందుకంటే ఈ జిల్లా వాసిగా మీరు సహకరిస్తున్నారని అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది మన జిల్లాలో. అంటే మీరు రెగ్యులర్ వార్తలు కాబట్టి మేము సమాచార శాఖ పరంగా అంటే పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాం. ఎందుకంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ప్రెస్ కవరేజ్ మీటింగ్లు ఇవే ఇవ్వగలుగుతున్నాము. ఇంకా మన సమాజంలో ప్రత్యేకించి మన జిల్లాలో చూస్తే మన గిరిజన ప్రాంతం ఎక్కువ ఉన్నది. గిరిజన ప్రాంతంలో కూడా మనం సామాజికంగా చూసినా కానీ ఆర్థికంగా చూసినా కానీ వివక్ష అనేది వ్యతిరేకం చాలా ఉన్నది. భేదాలు కూడా ఆర్థికపరమైన భేదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మన స్టేట్ మొత్తంలో కూడా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న జిల్లా మనది. అందులో గిరిజనులు కూడా చాలా తక్కువ మంది అక్షరాస్యులు ఉన్నారు. మాతా శిశు మరణాలు కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక పరంగా చూస్తే మీడియా రంగంలో కూడా అంటే వివక్ష గురైన గురవుతున్న వర్గాలు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 3,000 మంది విలేకరులలో ఒక 1000 మంది కూడా అంటే సామాజికంగా కొంత చైతన్యం ఉన్న వర్గాలే మీడియా రంగంలో పనిచేస్తున్నాయి. ఇట్లా మీడియా వర్గాలని మనం చూస్తే లంబాడి మన బేజర్గా 3 లక్షల మంది జనాభా ఉంటారు. కోయ కూడా దాదాపు 2.5 లక్షల మంది ఉంటారు. కానీ ఆ రంగంలో అంటే ఎవరైతే ఉన్నారో మెజార్టీ ప్రజల నుంచి మన రిపోర్టర్స్ శాతం చాలా తక్కువ, ఒకళ్ళు 2 ఉంటారు. అందులో ఒక గిరిజన హెచ్ఎంటీ స్టాఫ్ రిపోర్టర్గా భద్రాచలం రిపోర్టర్గా శ్రీనివాస్ నియమించడానికి హెచ్ఎంటీ యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వివక్ష గురవుతున్న వర్గాలను మీరు కూడా ప్రోత్సహించాలని మీ పరిధిలో మీరు ఎందుకంటే స్టాఫర్స్గా ఏదైనా వృత్తిపరంగా ఏదైనా సహకారం ఇవ్వాలని అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ రవి గారు మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. ఇప్పుడు విశిష్ట అతిథి ఎస్పీ గారికి చిన్న ఈ ఆత్మీయత అవసరం కూడా నాకు ఈ జిల్లాకు వచ్చిన కొత్తలోనే అర్థమైంది. సో మీలో ఉన్న రకరకాల గ్రూపులు ఒకళ్ళంటే ఒకళ్ళు పడని తత్వం ఇవన్నీ కూడా రాగానే అర్థమైంది నాకు. ఎందుకంటే ఎవరన్నా ఒక జర్నలిస్ట్ గురించి ఒక నెగిటివ్ ఐటమ్ రాగానే చాలా ప్రామినెంట్గా తక్కిన పేపర్స్ అన్నింటిలో వచ్చేదన్నమాట. అది చూడంగానే అంటే జాన్కి అంత అవసరం లేదు, అంత ప్రామినెన్స్ ఇచ్చే ఐటమ్ కాదు. బట్ అయినా కానీ అది అవసరానికి మించి ప్రాముఖ్యత దాంట్లో కనబడుతుండేది. ఉదాహరణకి మొన్న
పాల్వంచలో మనం చూస్తున్నాం. పాల్వంచలో అది ఏదో ఇసుక దీని దగ్గర కొంతమంది ఏదో జర్నలిస్టులు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి ఈ పేపర్స్లో వచ్చాయి. చాలా ప్రామినెంట్గా వచ్చాయి అన్ని పేపర్స్లో, ప్రతి పేపర్ కవర్ చేసింది. వాస్తవంగా దాని తర్వాత పిలిచి ఎంక్వైరీ చేసుకుంటే అదంతా ఉత్తి బొట్టకం. అది ఎందుకంటే మీలో మీరు ఉన్నటువంటి ఈ వైషమ్యాలతోటో లేకపోతే గొడవలతోటో లేకపోతే ఒకటంటే ఒకటి పడని తత్వంతోటో ఒకటి మీద బుర్ర జల్లుతుంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేటటువంటి మనలో ఒక తెలియని ఒక ఆనందాన్ని దాంట్లో బహుశా ఆ రాతల్లో అనుభవిస్తున్నారేమోనని నాకు అనిపించింది అనమాట. సో అంటే నేను ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను. సో ఇది అనిపించినప్పుడు అట్లా మీరు రాసుకోవడంతో ఏంటంటే ఒకరి మీద ఒకటి రాసుకోవడంతో ఓవరాల్గా జర్నలిజం అనేది చులకనైపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అది రానివ్వకూడదు. అది ఓవరాల్గా జర్నలిజం అనేది అక్కడ వాస్తవంగా చూస్తే అసలు అందరినీ ఎదురుపెట్టి మాట్లాడాను నేను. మన ఇష్యూలో వాళ్ళ కాల్ డేటా తీసి చూస్తే అసలు వీళ్ళు అడిగింది లేదు, జరిగింది ఏమీ కాదనమాట. అది ఎప్పుడో ఎవడో చెప్పాడని చెప్పేసి ఒక గాలి మాటతోటి వచ్చేసి ఇచ్చేశారు. ఇచ్చేయగానే దాన్ని ఒక ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిందని దాని గురించి కూడా నేను మా వాళ్ళని కోపట్టడం జరిగింది, ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి. అంటే కొన్ని ప్రొఫెషన్స్లో ఈగో ఎక్కువ ఉన్న ప్రొఫెషన్స్ ఉన్నాయన్నమాట. అందులో జర్నలిజం ఒకటి, పోలీస్ ఒకటి, అడ్వకేట్స్, పొలిటీషియన్స్, ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్స్, రకరకాల వాళ్ళకి ఈగో ఎక్కువ ఉన్న ప్రొఫెషన్స్ అనమాట. ఆ అహం ఎక్కువ ఉంటుందన్నమాట. అది చాలా డేంజరస్ అనమాట. ఆ అహం ఎప్పుడైతే కనుక ఉంటుందో అది మనల్ని కిందకి దించేసేటటువంటిది అనమాట. సో అహం ఉన్నదాన్ని దాన్ని మనం జాగ్రత్తగా చెక్లో పెట్టుకుంటే కనుక తప్పకుండా మీరు ఈ ప్రొఫెషన్లో మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు జర్నలిజం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్ ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే దాన్ని మీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఉందన్నమాట. ఇది మన ఏదైతే మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కానివ్వండి, ప్రతి నిత్యం కూడా పేపర్స్ లేకపోతే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా దాంట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో మీడియాలో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఛానల్స్ కూడా ఎక్కువైపోవటం, ప్లస్ పేపర్స్ కూడా ఎక్కువైపోవటం తోటి సో ఒకళ్ళు రాసింది ఇంకోళ్ళు కౌంటర్ చేసేటట్టు ఇట్లా పెట్టుకునేటప్పటికి వాస్తవాలు ఏందో అర్థం కాని పరిస్థితి కూడా తయారైందనమాట. సో వాస్తవాలు అర్థం కావట్లేదు ఏంటి అనేదాన్ని మళ్ళీ మనం డీటెయిల్గా వెళ్ళి చూస్తే తప్పగానే అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ మీ అందరిలో ఒక యూనిటీ లాంటిది రావడం అనేది ఇక్కడ లోకల్ జర్నలిస్ట్లో మంచి పరిణామం ఇది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది లేకుండా అందరూ ఒక యూనిటీగా ఉంటే కనుక తప్పకుండా ఓవరాల్గా ఏంటంటే ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పేసి నా భావన. ప్రజలకి మీ రిపోర్టింగ్లో కూడా ఏంటంటే కొంత ఫెయిర్గా రిపోర్ట్ అవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాంగ్గా పెట్టుకోవడం అనేది లేకుండా ఫెయిర్గా ఇచ్చేటట్టు ఉంటుంది. అట్లా నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు ఈ స్ట్రింగర్స్ కింద లెవెల్లోకి వచ్చేటప్పటికి చాలా మంది మండల స్థాయి రిపోర్టర్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు కానీ చిన్నవాళ్ళని కానీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇందాక చెప్తున్నారు బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ బహుశా యాజమాన్యాలు కూడా వాళ్ళని కేర్ తీసుకోకపోవడం తోటి వాళ్ళు అక్కడ కింద మండల స్థాయిలో వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఎక్స్ప్లాయిటెడ్ లాట్ అనమాట. స్ట్రింగర్స్ మా హోమ్ గార్డ్స్ ఎట్లానో ఇది కూడా అంతే అనమాట. హోమ్ గార్డ్స్ ఎట్లా అయితే ఎక్స్ప్లాయిట్ చేస్తాము, వాళ్ళకి ఏంటంటే పేరుకి వాళ్ళకి ఇది పెడతాం, వాళ్ళన్నీ విధులు చేయాలన్నమాట. పోలీసు విధులు చేయాలి, జీతం మటుకు 6,000 ఇస్తామంటారు అన్నమాట. సో న్యాచురల్ ఏం చేస్తారు, వాళ్ళకి అన్ని వేరే దారులు ఎత్తుకోవడానికి మొదలు పెడతారు అనమాట. సో ఎక్స్ప్లాయిటెడ్ లాట్ ఈ కింద స్ట్రింగర్స్ కూడా అనమాట. సో అది వాళ్ళకి బహుశా ఏమన్నా వాళ్ళకి మంచి జరిగేంత వరకు కూడా బహుశా మనం జర్నలిజంలో ఒక మంచి పద్ధతులు తీసుకురావాలన్నా, మంచి విలువలతో కూడినటువంటి జర్నలిజం తీసుకురావాలన్నా కింద ముందు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా జరగాలన్నమాట. జరగాలి. ఇప్పుడు నా దృష్టిలో కూడా కొన్ని సందర్భాల్లో వచ్చాయి వీళ్ళ మీద కొన్ని రిపోర్టర్స్ మీద కొంత నెగిటివ్గా వచ్చినప్పుడు నేను వాళ్ళ బ్యూరో ఇన్ఛార్జెస్కి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ బ్యూరో ఇన్ఛార్జెస్కి చెప్పి ఏమండి ఇట్లా మీ వాళ్ళకి వస్తుంది ఇట్లా అని చెప్పినప్పుడు దాన్ని నేను కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మా స్పెషల్ బ్రాంచ్ నుంచో లేకపోతే నాకున్న సమాచారాన్ని పాస్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళ బ్యూరో ఇన్ఛార్జెస్ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. సో ఎందుకంటే మేము కూడా తొందరపడి ఎవరి మీద ఏది చర్యలు తీసుకోవడానికో ఇది చేయటం అనేది చేయం. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో తప్పకుండా మీరు మాలాంటి ప్రొఫెషన్ జర్నలిజం కూడా ఏంటంటే డ్యామేజ్ చేసేటటువంటి ప్రొఫెషన్, వేరే వాళ్ళని ఈజీగా డ్యామేజ్ చేయగలుగుతాం. సో శత్రుత్వం కూడా ఎక్కువ ఉంటుంది. ఈజీగా ఒకళ్ళు చెప్పేస్తారు
ఈజీగా ఒకడు ఒక మాట అంటాడు, ఎందుకు నా మీద ఒక అతను నాకు ఐడియా ఉందా, బాలాజీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని ఒకటి ఉంది, దాంట్లో అవతల అతను ఎవరో ఉంటాడు, ఒక విలేకరే ఎవరో మొత్తానికి నా పేరు గుర్తులేదు, కానీ అతను నా మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేశాను. నేను యాక్చువల్గా తప్పు జరిగిందాన్ని కరెక్ట్ చేశాను. సో అతను వచ్చి పెట్టాడు, సరే నో ఇష్యూ, దాని గురించి పట్టించుకునేది ఏమి ఉండదు, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేది నాకు తెలుసు, నేను కోరిగానే ఉంటాను. సో ఎవరు ఏదన్నా కానీ అంటే ఈజీగా ఒకటి రావడానికి ఒకటి ఎవరంటే వాళ్ళు వచ్చి, మీరు కూడా ఈ ప్రెస్ క్లబ్ దీంట్లో కూడా ఎవరంటే వాళ్ళు వచ్చి పెట్టినా కానీ కూడా ఒకటి బ్యాక్గ్రౌండ్ లో చూడండి, వాళ్ళ నేపథ్యం ఏందని చూడండి. ఎందుకంటే అది కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఈ ప్రెస్ క్లబ్ ని వేదికగా తీసుకోవడం అనేది జరగనివ్వకుండా చూడండి. ఎందుకంటే వచ్చేసి వాళ్ళు తప్పు చేస్తూ ఒక లీగల్ ముసుగులోనో లేకపోతే ఆ లా ముసుగులోనో, లాను వైలేట్ చేస్తున్న ముసుగులోనో రకరకాల దీన్ని జరుగుతుంది. దానికి మీరు వేదిక కాకూడదనేసి నా సూచన. సో ప్రెస్ క్లబ్ ఇప్పుడు ఏదైతే కనుక మీరు అంతా కూడా ఐకమత్యంగా మీరు అంతా మళ్ళీ మొదలెట్టినటువంటి ప్రెస్ క్లబ్ తప్పకుండా ముందు చక్కగా చేస్తారు. అండ్ ఖమ్మం జిల్లా జర్నలిజం తప్పకుండా జర్నలిస్ట్ అంతా కూడా చక్కటి ఇది ఉన్నారు. వాళ్ళకి ఖమ్మం జర్నలిస్ట్ అందరికీ కూడా మంచి ప్రొఫెషనల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చక్కటి వాళ్ళ ఏంటంటే ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా ఏంటంటే మనం దానికి తగ్గట్టు మీ ఆలోచనలకి తగ్గట్టుగా మీరు ఇక్కడ ఇది చేయాలి. మా వైపు నుంచి కూడా ఇందాక అడిగారు, ఏది మీకు ఇటువంటి ఈ మన ఐడి కార్డ్స్ లాంటిది మేము ఏదైతే స్టిక్కర్స్ ఇచ్చామో జర్నలిస్ట్కి సంబంధించింది కొంతమందికి స్టాఫర్స్ కొంత ఆ లెవెల్లో అంటే అది ఇచ్చింది, దాన్ని తప్పకుండా ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీరు ఇస్తే కనుక మేము ఇవ్వడానికి దానికి రెడీగా ఉన్నాం. సో అయితే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా బ్యూరో ఇన్ఛార్జెస్ తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ కింద వాళ్ళకి ఇచ్చినా కానీ కూడా దాన్ని మిస్యూజ్ కాకూడదు, అదొక్కటే మీరు చూడండి. ఎందుకంటే ఆ స్టిక్కర్ పెట్టుకున్నంతసేపు నేను నాకు ఇది జర్నలిస్ట్ అని చెప్పేసి తప్పుగా జరగకూడదు. అండ్ అది కానంత వరకు ఇబ్బంది లేదనమాట. సో అది మీరు స్టిక్కర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం, అదేమి ఇబ్బంది పెద్ద దాంతో ఇదేమీ కాదు. బట్ దాన్ని మిస్యూజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఇక్కడ జిల్లాలో బ్యూరో ఇన్ఛార్జెస్ది వాళ్ళ మీదే ఉంటుంది. అండ్ అట్లానే మీ అందరికీ కూడా ఈ యూనిటీ 10 కాలాల పాటు ఉండాలని చెప్పేసి ఈ ఐకమత్యంతో తప్పకుండా ఈ ఇక్కడ ఏదైతే మీరు ఈ జర్నలిజంలో ఇంకా మంచి పోకడలు వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తూ ఈరోజు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన నిర్వాహకులు ప్రెస్ క్లబ్ నిర్వాహకులు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. సార్ చెప్పిన సరే, ఈ కార్తీక మాసం సందర్భంలో అందరూ వనభోజనాలని అట్లని ఇట్లని పెట్టుకుంటారు అన్ని వర్గాలు. మీరు కొంచెం తెలుగు కల్లోళ్ళు కాబట్టి ఆత్మీయ సభను పెట్టారు. సరే, ఏదేమైనా ఉద్దేశం ఒకటే అందరిది. గతంలో గ్రామాల వారీగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చిన్న పెద్ద కలిసి వెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తిని ఒక రోజల్లా గడిపి కష్ట సుఖాలు మంచి చెడ్డలు అన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మనం ఎవరైనా వండి పెడితే వచ్చి తింటున్నాం. మారుతుంది కాబట్టి మారినట్టు మనం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మిత్రులందరూ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని చెప్పి నిన్న మనోళ్ళందరూ చెప్పారు. వాళ్ళకి ధన్యవాదాలు. అందరిలో ఐక్యత ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. మీరు అభివృద్ధి జరగాలన్నా, మీ వ్యవస్థ అభివృద్ధి జరగాలన్నా మనలో ఐక్యత ఉండాలి. పోటీతత్వం ఎప్పుడూ అన్నిట్లో ఉంటాయి. పోటీ మంచి కోసం ఉండాలి, సమాజ హితం కోసం ఉండాలి, మన యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచేదానికి ఉండాలి. ఆ రకమైనటువంటి పోటీతత్వంతో ముందుకెళ్తే అందరికీ మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో మేము చేసేది మేము చేస్తుంటాం రాజకీయాల కోసం. ఎస్పీ గారు లాంటి ఆయన విధి నిర్వహణలో ఆయన విధి నిర్వహిస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఆ పని చేస్తుంటుంది, మీరు మీ పని చేస్తున్నారు. మంచి చెడులు అన్ని చోట్ల ఉంటాయి, కానీ అందరూ మంచిని ప్రోత్సహిస్తేనే ఇంకా 10 కాలాల పాటు అందరూ సుఖశాంతులతో ఉండే అవకాశాలు వస్తాయి. ఎస్పీ గారు డిఎస్పీగా, ఈనాడు ఎస్పీగా వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా ఆయన ధైర్యంగా చేస్తున్నారు కాబట్టి కొన్ని రంగాల్లో సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి. అంటే ఒక జిల్లాలో ఒక వ్యక్తి దలుచుకుంటే
ఈ క్యాన్ డూ సంథింగ్ అనే దానికి రంగనాథ్ గారు సాక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు కూడా మంది చిన్న పేపరు, నేను స్టింగర్ని, నేను మామూలుని, నేనేం చేయగలుగుతాను అనుకోకుండా మేము ఈ పరిధిలో మీరు నిక్కచ్చిగా నిజాయితీగా నిర్భయంగా వెళ్ళగలిగితే ఖమ్మంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు నాకు చాలా మంది కలుస్తుంటారు హైదరాబాద్ లో. ఖమ్మం మామూలు ఖమ్మం కాదు, కొద్దిగా ఒళ్ళొంచి పనిచేస్తే మన తను కొట్టేవాడు లేడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ మనోనిబ్బరంతో ధైర్యంగా, కష్టాలు ఉంటాయి, ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, తిండి లేని వాళ్ళు ఉంటారు, చొక్కా లేని వాళ్ళు ఉంటారు, అవసరాలు డబ్బు అవసరం ఎవరికి లేదు. రామలింగరాజుకి ఉంది, గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇంకా అవసరం ఉంది డబ్బు, మనకు ఎందుకు ఉండదు. కాబట్టి మీ వృత్తులలో మీరు నిక్కచ్చిగా నిర్భయంగా ఉండటం తప్ప మనెవడు భగవంతుడు కూడా మన రక్షించలేడు. మన కష్టం, మన నిజాయితీ, మన వ్యవహార శైలి, మన పర్ఫార్మెన్సే మన ముందుకు తీసుకురావాలి. ఎవరన్నా ఒకటి చెప్పి 1-2 చోట్ల సాయం చేసినా మీ దగ్గర సరుకు లేకపోతే అది ఎక్కువ రోజు నిలిచే అవకాశాలు ఉండవు. అన్ని రంగాలు అంతే. కాబట్టి దయచేసి మీది చాలా కీలకమైనటువంటిది. ఇందాక ఎస్పీ గారు చెప్పారు, డ్యామేజ్ చేయడానికి పోలీస్ కంటే మీరు ముందుంటారు. పోలీస్ చేసింది కొంతమందికే తెలుసుద్ది, మీరు చేస్తే జగమంతా తెలుసుద్ది. ఎందుకంటే మేము కష్టపడి పనిచేసేవాళ్ళు పోలీసులో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు కొంతమంది ఉన్నప్పుడు మీ ఒక్క వార్తతోటి మా జీవితాంతం పడ్డటువంటి కష్టం బురదలో పోసిన పన్నీరు అయితే అది ఎంత ఇబ్బంది అవుతుందో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మంచి చెడులు ఉన్నాయని చెప్పాను. కష్టపడే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క స్టింగర్ డబ్బులు అడిగినా, ఏ ఒక్క అవసరం కోసం ఒక్కడ తప్పు చేసినా విలేకరులందరూ డబ్బులు అడుగుతున్నారు అనేది ఏర్పడిపోయింది. పోలీసులో డబ్బులు తీసుకోకుండా పనిచేస్తారు ఉన్నారు అని అంటే నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేడు. రాజకీయ నాయకుడిని సంపాదించట్లేదు అని అంటే నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేడు. అసలుకి వీళ్ళు తిన్నారు వీళ్ళు తినలేదు అనే దానికి ఇప్పుడు వేరియేషన్ లేదు. అయినా సరే అందరూ అంటున్నారు కాబట్టి మనం కూడా తిందాం అనుకుంటే మనకి నిష్కృతి లేదు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఒక్కడైనా సరే నిలబడి ముందుకు పోతా ఉంటే, నాతోటి పరిచయం ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు 7 సార్లు పోటీ చేశా. పోటీ చేసే రోజు ₹1 లేదు, ఈ రోజు ₹1 లేదు. ఖర్చు పెట్టే మాత్రం ఎవరో కూడా మీలాంటి దాతలు ఇస్తున్నారు, ఖర్చు అయిపోతుంది, రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. క్రెడిబిలిటీ ఉంటే మీ బతుక్కి, మీ జీవనానికి, మీ కథకి లోటు ఉండదు. ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఓడిపోతాం కూడా. ఒకసారి 2 లక్షలు ఉంటే గెలిచేవాడిని, లేవు ఓడిపోయాం, ఏం చేస్తాం. అందుకని డబ్బులు క్రైటీరియా కాదు, నిజాయితీని నిలపగలిగితే మనం బయటపడగలుగుతాం. చివరిదాకా జనం నమ్మకపోయినా మనకన్నా సంతృప్తి ఉంటుంది. నిజంగా ఈ టర్మ్లో ప్రజాప్రతినిధిగా ఉండటం నా దురదృష్టం అదృష్టం తెలియదు, కానీ ప్రభుత్వం ఎప్పుడూ సక్రమంగా పనిచేయలేదు. ఈ 4 సంవత్సరాల్లో అసెంబ్లీలో మాట్లాడదామంటే కూడా నా ఒక్కడికే సమయం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 15 నిమిషాలు, రోషి గారు ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు, కిరణ్ గారు ఉన్నప్పుడు ఒక అరగంట. ఇంకెవరు అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను వినేదానికి అవకాశం రాలా. అది ఇరిగేషన్ మీదనే మాట్లాడాం. ఎందుకంటే బాధేస్తుంది. 30 సంవత్సరాలు ఎందుకు కష్టపడి మనం చేయాలి? ఆ వ్యవస్థను ఇప్పుడు ఇంత చిన్నాభిన్నం అవుతా ఉంటే, ఇంత అస్తవ్యస్తంగా అవుతా ఉంటే పట్టించుకునే నాదుడు లేడా? ఎవరు పట్టించుకోకపోయినా మీరన్నా పట్టించుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు మీతో సరదాగా దెబ్బలాడుతుంటా. అడవులు చూసుకున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకున్నా, రహదారులు చూసుకున్నా, లేకపోతే అసలు యంత్రాంగాన్ని చూసుకున్నా సిగ్గేస్తుంది. ఇంత నిర్వీర్యం ఉంటుందా? ఇంత నిర్లజ్జగా ఉంటుందా? ఇంత నిస్సిగ్గుగా ఉంటుందా? ఇంత నిర్భయంగా ఉంటుందా? బాధేస్తుంది. అయినా ప్రజాస్వామ్యంలో మనం నడుపుకుంటూ పోవడం తప్ప వేరే మార్గం లేదు. మీరు 2 స్థలాలు అడుగుతున్నారు,
నేను ఎమ్మెల్యే అయిన 3వ నెలలో ఇప్పించా ఒక 3,400 మందికి. అవి ఇప్పటికి స్థలం చూపించడానికి 3 ముఖ్యమంత్రులు, 3 కలెక్టర్లు, 3 ఎస్పీలు, 3 ఆర్డీఓలు చాలా మంది మారిపోయారు. దానికి ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేసి ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రులు 3 చెప్పినా కూడా జరగట్లేదంటే ఇంత నిస్సిగ్గైనటువంటి రాజకీయాలు సిగ్గుచేటని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా చెప్పారు నాకు తప్పకుండా బీపీఎల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కలెక్టర్ ఎస్పీ గారు పక్కనే ఉండేవాళ్ళు. అడగంగానే స్థలం చూసుకోమని చెప్పేవాళ్ళం, 6 రోజుల్లో ఇచ్చేసేవాళ్ళం. మండల రిపోర్టర్స్ కూడా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఈజ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సొసైటీ. మనం కట్టే దీంట్లోనే తీసుకోవచ్చు, మనకున్న ప్రొవిజన్స్ లోనే తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అందరు పేదవాళ్ళకి సస్టైనబిలిటీ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు రారు? కాబట్టి తప్పకుండా మీ అవసరాల్లో మీరు విలేకరులను, మేము రాజకీయ నాయకులు అనేది కాకుండా ఎప్పుడూ ఈ సంబంధాలు కొనసాగుతాయని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మీ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఇంకా పెంచుకునేదానికి రామనారాయణ గారు కానీ, గోపి గారు కానీ, మీ యొక్క ప్రెస్ క్లబ్ యొక్క సంఘానికి నా అవసరం ఎప్పుడు వచ్చినా మీ మనిషి గారికి హక్కు, మిమ్మల్ని తిట్టే హక్కు నాకుంది. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. నేను మాట కర్కశంగా మాట్లాడతాను కానీ మనసు కొద్దిగా మంచిదని నేను అనుకుంటుంటా. కాబట్టి మాటను చూసి బెదిరిపోకుండా ప్రసేన్ గారికి, పాత వాళ్ళకి అందరికీ తెలుసు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అడిగే హక్కు మీకుంది. ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి పరపత్తో మీకు సాయం చేయగలిగితే తప్పకుండా చేసే పరిస్థితి నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ఆత్మీయ సభ ఆత్మీయంగా ఆనందంగా ఉండాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో ఎవరు ఎన్నిట్లో ఏ రంగంలో పనిచేసినా వాళ్ళకు గుర్తింపు వస్తే భవిష్యత్తులో గతంలో పనిచేసిన అధికారులు ఢిల్లీలో, హైదరాబాద్లో ఉంటే ఈయన మా కలెక్టర్, ఈయన మా ఎస్పీ అని చెప్పుకొని మేము మురిసిపోతుంటాం. అట్నే రంగనాథ్ గారు మా డిఎస్పీ, మా ఎస్పీ ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నా నేను బయట చాలా మందికి చెప్తుంటా. ఆయన గారు చేసేటటువంటి సంస్కరణలో నేను ఎక్కడ అడ్డుపోవటం కానీ లేకపోతే ఒకవేళ నా మనుషులకు నష్టం జరిగినా కూడా చూసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తుల కోసమో వ్యవస్థను నాశనం చేయటం మంచిది కాదు. కాబట్టి ఇంకా ఆయనకు అందరూ సహకరించి ఆయన చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి సపోర్ట్ గా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం ఇంత నిర్వీర్యమైనందుకు కనీసం ఈ యంత్రాంగమైన పని చేయకపోతే మనం ఇంకా మనం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సరే ప్రతిభ అన్ని పని చేయకపోయి ఇదన్నా పని చేస్తుందనే సంతృప్తి నాకు కొంచెం ఉంది. కాబట్టి కింది లెవెల్లో ఎక్కడో ఇంకా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆయన సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరం కూడా అదే స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మీ బ్యూరోస్ కింది లెవెల్కి కంట్రోల్ చేయటం, మేము మా క్యాడర్ని కంట్రోల్ చేయటం, ఆయన స్టాఫ్ను కంట్రోల్ చేయటం, అందరూ ఆ ప్రయత్నంలో ఉంటే మంచి జరగటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలస్యమైనందుకు ఇంకా భోజనానికి టైం అవుతుంది కాబట్టి తెలియజేస్తున్నాం. భోజన విరామం తర్వాత కూడా ఈ సెషన్ కంటిన్యూ అవుతుంది. మన విషయాలు, సమస్యలు చర్చించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి భోజనం అయిన తర్వాత పాత్రికేయుల మిత్రులు వచ్చి తమ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ కళ్ళలో కలల గ్యాలరీ చిలిపి చూపులో కొలుగుంది ద్రాక్ష మాధురి అత్తరేరు తల్లినోడే అత్తగారి పిల్ల చిత్తరాల నవ్వు పైన రత్తనాలు చల్ల కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా పిచ్చ పిచ్చగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంత గోలగుందే బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న ఫీలింగ్ గుమ్ముతుందే కౌబాయ్ డ్రెస్సు వేసినట్టు కృష్ణరాయలోని గుర్రమెక్కినట్టు భూమి మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూరు మీద కాలు పెట్టినట్టు సిమ్ములేని సెల్లులోకి ఇన్కమింగ్ వచ్చినట్టు సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడర్ అద్దినట్టు పిచ్చి పిచ్చి ఉందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే పలుకు క్యాడ్బరీ